హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను అడై దోశ ప్రిపేర్ చేస్తున్నాను. అడై దోశ అంటే ఆ, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, రైస్ ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలన్నమాట. అంటే పావు కప్పు రైస్ తీసుకున్నారనుకోండి, మిగతావన్నీ కూడా ఒక్కొక్క పావు కప్పు తీసుకోవాలన్నమాట. ఇందులో అన్నీ కూడా పప్పులే ఉంటాయి: మినప్పప్పు, కందిపప్పు, పచ్చిశనగపప్పు, రైస్, పెసరపప్పు కూడా. సో అన్నీ ఇలా వేసుకొని, ఇంకా పప్పులు కాబట్టి కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలన్నమాట నానబెట్టేటప్పుడే. చిన్న అల్లం ముక్క, ఇంకా 2 ఎండుమిర్చి, ఈ 2 కూడా వేసుకొని, అలాగే కొంచెం అరగాలి కాబట్టి జీలకర్ర, సోంపు కూడా వేసుకున్నాను. చూస్తున్నారు, కనిపిస్తుందా? సో జీలకర్ర, సోంపు కూడా వేసుకొని ఒక్క 2-3 గంటలైనా నానబెట్టుకోవాలన్నమాట. అంతగా టైం లేదంటే కొంచెం వేడి నీళ్ళు వేసేసి ఒక గంట సేపు అన్నా నానబెట్టుకుంటే సరిపోద్ది. సో నేను ఆల్రెడీ ఇంకా లేచిన వెంటనే నానబెట్టాను అనమాట. ఒక 2 గంటల అలా అయింది. ఇప్పుడు వీటిని మంచిగా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 సార్లు అయితే క్లీన్ చేసేసాను. ఈ మినపప్పు పొట్టులాగే ఉంచేస్తున్నాను అనమాట. పొట్టు కూడా ఫైబర్ కదా, మంచిది. సో ఇంకా అలా ఉంచేస్తున్నాను. పప్పులన్నా అంటే మనం పప్పు టమాటా అలాంటివి చేసుకుంటాం కదా, అది పెసరపప్పు అయినా కందిపప్పు అయినా పప్పు నానబెట్టుకున్నాము అని అంటే ఆ వాటర్ని ఎప్పుడైనా కూడా పడేసుకోవాలన్నమాట. ఆ వాటర్లో ఏంటంటే కాసేపు నానేసరికి ప్లాంట్ టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ప్లాంట్ టాక్సిన్స్ అనేవి మన బాడీకి అంత మంచిది కాదు, గట్టుకు అంత మంచిది కాదు. సో ఎప్పుడు కూడా పప్పులు నానబెట్టుకున్నాక నానబెట్టిన వాటర్ అంతా కూడా ఉంచేసుకోవాలన్నమాట. అది పడేసి ఆ తర్వాత ఫ్రెష్గా పప్పు చేసుకుంటే వాటర్ వేసుకోవడం, లేదంటే ఇప్పుడు నేనైతే గ్రైండ్ చేసేస్తున్నాను దోశకు కదా, సో గ్రైండ్ చేసుకుంటున్నా. మిక్సీ పట్టేశాను. పిండి కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకొని మిక్సీ పట్టేటప్పుడే నేను కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ప్యాన్ కూడా రెడీ చేశాను, మంచిగా వేడిగా ఉంది. ఇప్పుడు దీని మీద ఇలా జస్ట్ మనం నార్మల్గా అట్లా వేసుకుంటాం కదా, ఇంకా అలా వేసుకోవడమే. మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. కాకపోతే మరి పల్చగా పామేయకూడదు, కొంచెం దలసరిగా వేసుకోవాలన్నమాట. ఇది చుట్టూ నూనె వేద్దాం. నేను నూనె కొంచెం తక్కువే వాడతాను. ఏంటి ఎంత తక్కువ వేస్తుంది అనుకోకండి, నేను తక్కువ వేసుకుంటాను అనమాట. అన్ని దోశలు వేసాను. సో కొంచెం ఓపిక్గా కాల్చుకోవాలన్నమాట, 2 వైపులా కూడా. లో ఫ్లేమ్లో పెట్టుకొని, అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా చాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం 2 వైపులా ఓపిక్గా కాల్చుకోవాలి. పప్పులు కదా, సో కొంచెం బాగా కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇలా ఉంటాయి అనమాట అడై దోశ. మేము ఇది తినడం ఫస్ట్ టైం. ఈరోజు ఇండిపెండెన్స్ డే అనమాట. సో మోదీ గారి స్పీచ్ వింటూ టిఫిన్ తింటున్నాము. చెప్పావా, టేస్ట్ ఎలా ఉంది? డిఫరెంట్గా. నేను ఇదే ఫస్ట్ టైం మనం ఇది తిన్నాం. నేను ఇంతకు ముందు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేసా ఈరోజు. బాగుందా? యాక్చువల్గా పిండి రుబ్బేటప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసాను అనమాట. ఇంకొక 2 వేసుకున్నా బాగుంటుంది. కొంచెం కారంగా ఉంటుంది కదా, కొంచెం స్పైస్ తగ్గినట్టు అనిపించింది. అంటే టేస్ట్ బాగుంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కానీ ట్రై చేయండి, చాలా బాగుంది. డిఫరెంట్గా మంచి టేస్ట్ వచ్చింది అనమాట. కాకపోతే ఎండుమిర్చి ఇంకో 2 వేసుకున్నా, లేదంటే మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నా కూడా ఆ స్పైస్ బాగుంటుంది అనమాట. పప్పులు కదా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. సో ఈ రోజు లంచ్లోకి వంకాయ టమాటా కర్రీ చేస్తాను అనమాట. అసలు ఈ రోజు పెద్ద వంట చేయాలని లేదు, కానీ ఇంకా వంకాయలు ఉన్నాయి మా ఇద్దరికే కదా, సర్లే కొంచెం అని చెప్పి 4 వంకాయలు ఉంటే వంకాయ టమాటా కర్రీ చేసాను. కొంచెం కర్డ్ ఉంది. మా లంచ్ ఇదే అనమాట. ముందు కర్రీ వడ్డించేసి ఆ తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. ముందు లంచ్ తినేసిన తర్వాత బయటకు వెళ్తాం. లంచ్లో రోజు మాకు కీరా ఉండాలన్నమాట, ఖచ్చితంగా. అలవాటు అయిపోయింది, ఇంకా రోజు కీరా మాత్రం పెట్టుకుంటాం పక్కన. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము, బయటకు వెళ్దాం అని చెప్పి. ఇండిపెండెన్స్ డే కదా, మాల్లో ఇండిపెండెన్స్ డే రిలేటెడ్ డెకరేషన్స్ బాగా చేస్తారు. సో ఇంకేముంది, ఈ రోజు పెద్ద పని కూడా లేదు. సో ఇంకా అలా బయటకు వెళ్ళి, సో అదనమాట. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. హెల్మెట్ కంపల్సరీ, లేదంటే ఫైన్ పడిపోద్ది. మా బావ హెల్మెట్ ఎలాగో డిక్కీలో ఉంటుంది అనమాట, స్కూటీ డిక్కీలో. సో లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే. ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియోకి కమెంట్ వచ్చిందనమాట, ఇట్లా మీరు ఎక్కడికి వెళ్ళినా ప్లేస్, అది ఏంటి పర్టికులర్ ప్లేస్ పేరు చెప్పండి అని చెప్పి. మాల్ అయినా ఏదైనా రెస్టారెంట్ అయినా ఏదైనా. సో మేము ఇప్పుడు వచ్చింది అయితే ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్కి.
సెంటర్లో ఇలా రెడ్ ఫోర్ట్ పెట్టారు. ఫోటో దిగుదామంటే లేదనమాట. ఫుల్గా అటు ఇటు చుట్టూ మొత్తం కార్లన్నీ షోకేస్ చేశారు ఆ రోజు. కొత్తగా కొత్త మోడల్స్ ఉంటాయి కదా, ఇంకా ఇండిపెండెన్స్ డే కాబట్టి ఎక్కువ క్రౌడ్ వస్తారు. కొత్త కంపెనీ కార్స్ అన్నీ కూడా అట్లా షోకేస్ చేసి పెట్టారనమాట. కింద నుంచి అయితే సరిగ్గా కనిపించట్లేదని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడి నుంచి అయితే పైనుంచి మొత్తం చూపించచ్చు అని చెప్పి. సో పైనుంచి చూడొచ్చు చుట్టూ ఎన్ని కార్లు ఉన్నాయో, మధ్యలో బైక్స్ కూడా ఉన్నాయి, కొత్త కొత్త బైక్స్. అన్ని కార్స్లోకి ఈ కార్ అయితే చాలా స్పెషల్గా యూనిక్గా ఉంది. దీని పేరు వచ్చేసి సైబిస్టర్. కలర్ కాంబినేషన్ కానీ ఆ షేప్ కానీ చాలా యూనిక్గా అనిపించింది అనమాట. ఆ కార్నే అందరూ చూస్తున్నారు, స్పెషల్గా ఉంది. మోడల్ సైబిస్టర్ ఎంజీ. ఇంకా దీని వింగ్స్ వచ్చేసి అంటే దాని డోర్స్ వింగ్స్లో ఓపెన్ అవుతాయి అనమాట. అంటే ఓపెన్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అవే ఓపెన్ అవుతాయి. సో మాల్లో కాసేపు తిరిగేసాము. అక్కడ ఏదో ఎగ్జిబిషన్లా ఉంది, అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, లోపలికి వెళ్ళి చూద్దాం. ఏముంటాయి, బట్టలు ఇలాంటివి ఉంటాయి, ఎక్కువ బట్టలే కనిపిస్తున్నాయి, చూద్దాం. ఎన్ని షాప్స్ ఉన్నాయో, ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, ఎక్కువ బట్టలే ఉన్నాయి ఎక్కడ చూసినా. బావా ఏనా కొంటావా కొనవా నాకు బట్టలు? నా కొంటావా కొనవా? ఫుడ్ కాదు, చిన్నపిల్లలియా, చిన్నపిల్లలి నాకెందుకు. ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా చోట్ల. పూతరెక్కలు ఉన్నాయి గైస్. ఇది తీసుకుందామా? కారం కారంగా బాగుంటాయి. గవ్వలు, తీపి గవ్వలు బాగుంటాయి, కానీ ఇవి బాగా గట్టిగా ఉంటాయో ఏంటో. ఆంధ్ర ట్రెడిషనల్ పేపర్ స్వీట్స్ ఎక్కడ? ఇవి ఆంధ్ర, అందుకే పూతరేకులు ఉన్నాయి. తీసుకుందాం, అదొక డబ్బా ఇదొక డబ్బా తీసుకుందాం. అటు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు తీసుకుందాం. ఇప్పుడు మన తెలుగు వాళ్ళంట, ఇందాక చూపించాను కదా ఇవన్నీ, ఒకటి ఇప్పుడు ఇచ్చారనమాట. ఇది ఇచ్చారు, బాగుంది. చెక్కుడీలు. ఏ ఊరంటే? రాజమండ్రి అండి. రాజమండ్రి, మాది రాజమండ్రి. ఎంత అంటే ప్యాకెట్? 120 అండి. 120. ఇది 120. ఇది 120. కారం కావాలి ఉన్నాయా? శాంపిల్ ఏమన్నా? మనకి శాంపిల్స్ కూడా ఇస్తున్నారు అనమాట. ఏం చక్క కొనమని కొనడానికి అవునులేండి. బాగుంటాయండి అన్ని. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈ రెండు తీసుకో. నాకు స్వీట్ బాగా నచ్చింది. పూతరేకులు వద్దా మేడం? వద్దండి, ఇంటికి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాం పూతరేకులు. తిని ఇంకా బాబోయ్ కొన్నాము. ఆ స్నాక్స్ ఏమో ఇంటికి తీసుకెళ్ళడానికి కొనుక్కున్నాము, కానీ అప్పటికక్కడ తినడానికి నాకు బ్రౌనీ తినాలనిపించింది. ఇంకా అవి చూస్తే తినాలనిపించింది అనమాట. నాకు నార్మల్గానే బ్రౌనీ అంటే కొంచెం ఇష్టం. సో ఇంకా అక్కడ మలై స్వీట్స్ అదే మలై డిజర్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే బ్రౌనీ అడిగాను, అందులో బ్రౌనీ విత్ 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అని అన్నారనమాట. ట్రై చేస్తారా అని అన్నారు. ఓకే ఇమ్మని చెప్పాము. ఇది ఇలా 140 రూపీస్. సో మా బావ ఈరోజు డ్రెస్సెస్ అయితే ఏం కొండంట నాకు. అక్కడ జమ్మకేశ్వరంలో, యాక్చువల్గా జమ్మకేశ్వరంలో నేను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. అది కూడా ఇలాగ ఎగ్జిబిషన్లో తీసుకున్నదే. మా బావ ఏమో క్వాలిటీ బాగో అంటున్నాడు. ఇట్స్ ఓకే. సో డ్రెస్సెస్ ఏం కొనలేదు, కానీ స్నాక్స్ కొన్నాడు. మన తెలుగు వాళ్ళ దగ్గరే ఇవి తీసుకున్నాము. ఏమిటి, చకోడీలు, పప్పు చకోడీలు అవి తీసుకున్నాము.
ఇది వచ్చి ఐస్ క్రీమ్ బ్రౌనీ మీద ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసి ఒక 140 రూపీస్ అంటే ఇది బాగుంది, స్వీట్ గా ఉంది. బాగుంటది 140 రూపీస్. ఏ బ్రౌనీ 100 రూపీస్ ఉంటది, పైన ఒక 1 స్కూప్ ఐస్ క్రీమ్ మాత్రం 40 రూపీస్ తీసుకోవడం. పైన ఏమో ఇవన్నీ వేసారు, చాక్లెట్ అది వేసారు కదా, చూడు చేయకుండా చేసుకో. బాగుంది. చేయించుకుంటున్నారు ఫ్రెండ్స్. ఏం కాదు, అది ఎక్కువ ప్రెస్ చేస్తుందని నేను ఎప్పుడు చేయించుకుంటాను, కానీ ఈసారి నాకు వద్దనిపించింది. నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు ఎప్పుడు బాడీ మసాజ్ కు చేయించుకుంటావు, అవి అసలు ఖాళీ లేవు. ఏంటి అదైతే వెయిట్ చేయాలి, ఇది వెయిట్ చేయక్కర్లా. అవునా, ఎలాగుంది? మా బావ ఎప్పుడు బాడీ మసాజ్ చేయించుకుంటాడు అనమాట, అందుకే నేను ఈ రోజు వద్దన్నా. బాగా హార్డ్ లేదు మోడ్ లో పెట్టారు. లేదు, అవి హార్డ్ గానే ఉంటున్నాయి, బాగా గట్టిగా చేసేస్తుంది మసాజ్. బాగా నొక్కి పెట్టి రుద్దింది బాగా. ఇది బాగా బోన్ మీద రుద్దేస్తుంది, అందుకే అనమాట నేను అసలు చేయించుకోలేదు. కాసేపు ఇంకా మాల్లో తిరిగేసాము, ఇంకా పార్కింగ్ వచ్చాము. పదా, నా హెల్మెటే కదా, నేనే పట్టుకోవాలి. ఇంకా మాల్ నుంచి ఒకసారి ఇంటికి వెళ్ళి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చేసాము. ఇంకా టైం అప్పటికే 7 అలా అయిందనమాట. సో ఇంక వెళ్ళి మనం ఆర్డర్ చేసుకుని అది వచ్చేసరికి ఇంకా టైం అవుతుందిలే అని చెప్పేసి ఇంక వెళ్ళి మేమేమో పంజాబ్ రెస్టారెంట్కి వచ్చాము, పంజాబ్ దాబా అనమాట. ఇంకా అక్కడ కూడా ఇట్లా ఇండిపెండెన్స్ డే కదా, కొంచెం ఫ్లాగ్ డెకరేషన్ అది చేశారు, ఎక్కువ లేదు, అక్కడక్కడ ఫ్లాగ్స్ అంటించారు. ఇంకా ఫస్ట్ అయితే 2 స్టార్టర్స్ చెప్పుకుందామని చెప్పి, ఒకటేమో ఇలా పన్నీర్ ఫింగర్స్, ఇంకోటి ఇది మష్రూమ్ స్టఫ్ టిక్కా అనమాట. ఇది మాకు చాలా ఫేవరెట్, ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా చెప్పుకునే స్టార్టర్ ఇది. మధ్యలో ఇట్లా మలై స్టఫింగ్ చేస్తారనమాట, టేస్ట్ చాలా వెరైటీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తెలియకుండా ఆర్డర్ చేసుకున్నాము, ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళినా కూడా ఇది తింటూ ఉంటాము. మాకు చాలా ఇష్టం అనమాట ఈ స్టార్టర్ అయితే. 2 మష్రూమ్స్ మధ్యలో అట్లా స్టఫింగ్ చేసి టిక్కా లాగా చేస్తారు, సో చాలా బాగుంటుంది. ఇది చాలా పంజాబీ రెస్టారెంట్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇంకా ఇది వచ్చేసి ఆనియన్ని బీట్రూట్ రసంలో అట్లా ఇస్తారనమాట, కాసేపు నానబెడతారు, సో అవల్ల పింక్ ఆనియన్స్లా అవుతాయి, చిన్న ఆనియన్స్. ఆ 2 స్టార్టర్స్ తినేసరికి చాలా ఫిల్లింగ్గా అనిపించింది, అసలు ఇంకా ఏం తినాలని లేదు. బట్ అప్పటికే మా బావేమో ఆర్డర్ చేస్తాడనమాట, ఇది అమృత్సరి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ఒక బటర్ నాన్, ఇంకా అక్కడతో అయిపోయింది డిన్నర్. సో అదండి ఈ రోజుకి వీడియో. ఇండిపెండెన్స్ డే రోజు ఇంకా మాల్కి వెళ్ళి కాసేపు ఇంకా బయట ఎగ్జిబిషన్ కూడా చూసారు కదా. నాకు ఎందుకో డౌట్ అనమాట, మా మాటలు విని వీళ్ళు రాజమండ్రి వాళ్ళు ఏమో అని, ఆవిడ రాజమండ్రి అని చెప్పిందో ఏమో తెలీదు. నీకేమనిపిస్తుంది? నాకు అలాగే అనిపించింది. ఆ మాట తీరు అర్థమైపోయి ఓకే వీళ్ళు రాజమండ్రి అని చెప్తామో అని అనిపించిందో ఏమో, మరి ఏమో చెప్పలేము. రాజమండ్రి సైడ్, ఆ రాజమండ్రి యాత్రేపురం సైడ్ పూతరేకులు అవి ఫేమస్ కాబట్టి వాళ్ళ ఇంట్లోనే చేస్తారంట. మాక్సిమం రాజమండ్రి యాత్రేపురం సైడ్ వాళ్ళే ఇంట్లో పూతరేకులు చేస్తారు కాబట్టి ఏమో, ఒకవేళ ఆ విధంగా రాజమండ్రి అయి ఉండొచ్చు, మమ్మల్ని చూసారా చెప్పి ఉండొచ్చు. మొత్తానికి ఆవిడ దగ్గర అయితే చూసారు కదా, స్నాక్స్ తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము, టిఫిన్ తిందామని చెప్పి. మంచిగా టిఫిన్ అని అనుకున్నా, అంటే టిఫిన్ అంటే ఇడ్లీ సాంబార్ దోశ అలా కాకుండా రోటీస్ కర్రీ అలా తిన్నాం అనమాట, ఒక 2 స్టార్టర్లు చెప్పుకొని. సో అది అంటే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళాము, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకా ఇద్దరికి వెళ్ళాలనిపించింది, సో ఇంక వెళ్ళాం అనమాట. అలాగా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చాము. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడితో సమాప్తం. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, ఇంకా మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్. బాయ్ బాయ్.